యోగి బాబు గారికి ఫస్ట్ నైట్ రోజు పాలల్లో పంచదార బదులు కారాన్ని, అందులోనూ గొడ్డు కారాన్ని కల్పిస్తారనమాట. సో, ఫస్ట్ నైట్ అంటే మరి ఆ ఎనర్జీతో తాగేస్తారు కదా ఏదైనా గానీ. సో, ఆయనైతే తాగేస్తారు పాలు. తాగిన తర్వాత మరి ఫస్ట్ నైట్ రోజు ఏం జరుగుతుందో తెలుసు కదా! అలాంటి టైంలో ఆవిడ మరి ఇంకా ఆ కారం తట్టుకోలేక ఆయన్నొదిలేసి అయితే ఫస్ట్ నైట్ రోజే యెళ్ళిపోద్దనమాట. సో, ఇంకేం జరిగింది ఏంటి అనేది పూర్తి రివ్యూలోకెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. పదండి రివ్యూలోకెళ్ళిపోదాం. ఇక మెయిన్ స్టోరీ లైన్ చిన్నది ఏంటి అంటే మాత్రం, ఒకతను లవ్ చేస్తాడనమాట ఒక అమ్మాయిని. సో, ఆ అమ్మాయి వచ్చి ఇంట్లో మాట్లాడు, మా పేరెంట్స్‌ని ఒప్పించు, పెళ్లి చేసుకుందాం అన్నప్పుడు, ఆయనకైతే భయం వల్ల మాట్లాడలేడనమాట. అంటే వచ్చి మాట్లాడాలంటే భయం. అందుకని ఏదో సాకు చెప్పి తప్పించుకుంటూ ఉంటాడు. ఈలోపు ఈవిడికైతే వేరే వాళ్ళతో పెళ్ళైపోతుంది. పెళ్ళైపోయిన తర్వాత ఓ బాబు పుడతాడు. అంతా బానే ఉంటుంది. కాకపోతే అక్కడ ఎవరైతే హస్బెండ్ పెళ్లి చేసుకొనున్నాడో అతనికి ఇతననమాట మొత్తానికి ఓ శిష్యుడిలాగా, అంటే ఇచ్చే సలహాలు అవన్నీ పాటిస్తూ ఉంటాడు. అదంతా బానే ఉంటుంది. కాకపోతే వీళ్ళ చెల్లిని మ్యారేజ్ చేసుకోవాల్సొస్తుంది. అంటే ఎవరైతే గురువుగా భావిస్తూ ఉంటాడో వాళ్ళ చెల్లిని శిష్యుడు పెళ్లి చేసుకోవాల్సొస్తుందనమాట. మరి పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్‌గా తను లవ్ చేసి వదిలేసిన, అది విడిపోయిన ఆ అమ్మాయి, అబ్బాయి మళ్ళీ ఎదురవుతారు. ఇబ్బందులొస్తాయి కదా! సో, మరి ఆ పెళ్లి జరిగిందా? లేదా? అసలేం జరిగింది అనేదే స్టోరీ లైన్ అనమాట. కాకపోతే మాత్రం ఆ అమ్మాయికి అర్థమవుతుంది. ఎవరైతే వాళ్ళ చెల్లుందో ఆ అమ్మాయికి అర్థమవుతుంది ఈ సిట్యుయేషన్స్ ఇవన్నీ గూడా. సో, తనైతే అర్థం చేసుకుంటుంది. నాకు ప్రాబ్లమ్ లేదు అని చెప్తుందనమాట. కానీ ఇతను మాత్రం ఈలోపు చేయాల్సిన బ్యాడంతా చేస్తాడు. ఆమె నన్ను పెళ్లి చేసుకోకుండా వదిలేసింది. నాతో తిరిగి వేరే వాళ్ళని పెళ్లి చేసేసుకుంది. ఇలా అంతా బ్యాడ్ చేసేస్తాడు. కానీ మొత్తానికైతే మాత్రం పెళ్లి దాకా వెళ్తుంది. మనకి మిగతా మలయాళం మూవీస్ వీటిల్లో చూస్తూ ఉంటాం కదా! "ఎన్న గురువారి అప్పనే" అని. సో, సంథింగ్ ఆ డైలాగ్ వింటూ ఉంటాం కదా! "ఎంద గురువారి అప్పనే" అని. సో, ఆ టెంపుల్ అయితే మొత్తానికి ఈ మూవీలో చూపించారనమాట. ఇంతకీ ఎవరు నటించారు ఏంటి అంటే గనక నిఖిలా విమల్ గారండి. సో, ఆవిడ యాక్టింగ్ కూడా చాలా బావుంటుంది న్యాచురల్‌గా. మలయాళీ యాక్టర్ అనమాట ఆవిడ. ఇంకొక వైపేమో మన పృథ్వీరాజ్ సుకుమారన్ గారు. అదేనండి 'సలార్‌లో' మన ప్రభాస్ గారు ఫ్రెండ్‌గా ఇచ్చారు కదా క్యారెక్టర్. సో, ఆయననమాట. ఇంకా చాలామందయితే ఉన్నారు ఇందులో నటీనటులు. సో, మూవీ అయితే ఓవరాల్‌గా బావుందని చెప్పొచ్చు. చూస్తూ ఉంటే మాత్రం మనకి ఎక్కడా గూడా మరీ బోరింగ్‌గా అలా ఏముండదు. బానే తీసుకెళ్లారని చెప్పొచ్చు మూవీని. అలాగే మన తెలుగు సీరియల్స్‌లో గూడా నటించారనమాట. ఒక ఆవిడ 'నిన్నే పెళ్లాడతా' అనే సీరియల్‌లో గూడా ఒక క్యారెక్టర్ అయితే వేశారు. సో, చూస్తున్నారు కదా పిక్, ఈవిడనమాట. సో, ఈవిడ గూడా అందులో నటించారు. మూవీ అయితే బావుంది. అంటే కామెడీ ఓరియెంటెడ్‌గా చాలా బావుందని చెప్పొచ్చు. అలాగే లాస్ట్‌లో గూడా మనకి ఆ ట్విస్ట్ గానీ, లేదు అంటే కొంచెం ఉత్కంఠభరిత సన్నివేశాలు గానీ బాగా పెట్టారని చెప్పొచ్చు. చాలా బావుంది. మూవీ అయితే మాత్రం ఫన్ ఎంజాయ్ చేయొచ్చు మనం. సో, ఆ అమ్మాయి అయితే మొత్తానికి చుట్టం అవ్వాల్సిన పరిస్థితి వస్తదనమాట. మరి ఆ పెళ్లి జరిగిందా? లేదా? ఆపడానికైతే మాత్రం ఎన్ని రకాల దుష్టశక్తులు పనిచేయాలో అన్ని రకాలుగా పనిచేస్తారనమాట. అందరూ కలిసి అయితే మాత్రం. ఇందులో హైలైట్ ఏంటంటే యోగి బాబు గారు గూడా పెళ్లి చెడగొట్టడానికే వస్తారు. యోగి బాబు గారిదైతే ఇంకా హైలైట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ నైట్ రోజు పాలల్లో ఫుల్‌గా కారం కలిపైతే ఇస్తారనమాట. సో, ఆ కారం కలిపిన పాలు మన యోగి బాబు గారు తాగి ఇంకా ఆ రోజు ఆవిడ పారిపోయేలాగైతే జరుగుతుంది పెళ్లి కూతురు. సో, మొత్తానికైతే కామెడీ బాగుంది. అలాగే టెంపుల్ గూడా చాలా బాగుంది మూవీలో అయితే మాత్రం. సో, ఒకసారి చూడకపోతే మాత్రం చూడడానికి ట్రై చేయండి. బావుంటుంది మూవీ అయితే. సో, ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.